నమస్కారం, నా పేరు శ్రీలేఖ. వెల్కమ్ టు సిజార్ టీవీ. తాజా వార్తలు విషయానికి వస్తే, వచ్చే లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ 10 స్థానాలను కైవసం చేసుకోనుందని ఏబీపీసీ ఓటర్ ఒపీనియన్ పోల్ అంచనా వేసింది. మొత్తం 17 స్థానాల్లో బీజేపీ 4, బీఆర్ఎస్ 2, ఎంఐఎం 1 స్థానం గెలవవచ్చని పేర్కొంది. కాగా ఓట్ల విషయానికొస్తే కాంగ్రెస్ 43%, బీఆర్ఎస్ 28%, బీజేపీ 25%, ఎంఐఎం 1% ఓట్లను దక్కించుకోవచ్చని ఈ సర్వే తెలిపింది. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి, వైసీపీ, కాంగ్రెస్ల మధ్య త్రిముఖ పోరు ఉంటుందని ఈ సర్వే వెల్లడించింది. మొత్తం 25 సీట్లలో టీడీపీ కూటమి 20 సీట్లను తమ ఖాతాలో వేసుకుంటుందని, వైసీపీ కేవలం 5 స్థానాలకే పరిమితమవుతుందని పేర్కొంది. ఓట్ల పరంగా కూటమికి 45%, వైసీపీకి 42%, కాంగ్రెసుకు 3% ఓట్లు లభిస్తాయని తెలియజేసింది. ఇతర రాష్ట్రాల విషయానికొస్తే ఈ సర్వే వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. కర్ణాటకలో బీజేపీ జేడీఎస్ కూటమి 23 సీట్లను, కాంగ్రెస్ 5 సీట్లను దక్కించుకుంటాయి. తమిళనాడులో మొత్తం 39 సీట్లను డీఎంకే కాంగ్రెస్ కూటమి స్వీప్ చేయనుంది. కేరళలో ఉన్న 20 సీట్లలో 16 సీట్లు కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ గెలుచుకోనుంది. మిగిలిన 4 సీట్లు వామపక్ష కూటమి కైవసం చేసుకుంటుంది. బీజేపీకి 1 స్థానం కూడా దక్కే అవకాశం లేదు. ఇక దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం, అత్యధికంగా 80 సీట్లను కలిగి ఉన్న యూపీలో ఈసారి కూడా బీజేపీ హవా వీయనుంది. 74 స్థానాలను ఆ పార్టీ సారథ్యంలోని ఎన్డీఏ కైవసం చేసుకుంటుంది. ఎస్పీ కాంగ్రెసులకు 6కు మించి లభించే అవకాశాల్లేవు. బీహార్లో మొత్తం 40 స్థానాలకు గాను ఎన్డీఏ కూటమి 32 స్థానాల్లో విజయకేతనం ఎగురవేసే అవకాశం ఉంది. మిగిలిన 8 సీట్లకే ఇండియా కూటమి పరిమితం కావచ్చు. పంజాబ్లో మొత్తం 13 స్థానాలు ఉండగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ 6 స్థానాలను గెలుచుకునే అవకాశాలున్నాయి. కాంగ్రెస్ 5, బీజేపీ, అకాలీదళ్ చెరో స్థానాన్ని ఖాతాలో వేసుకోవచ్చు. 14 సీట్లున్న జార్ఖండ్లో 12 ఎన్డీఏ కూటమికి, 2 ఇండియా కూటమికి లభించవచ్చు. దేశ రాజధాని ఢిల్లీలో మొత్తం 7 సీట్లను బీజేపీ మరోసారి హస్తగతం చేసుకోనుంది. హర్యానాలో 10 స్థానాలకు గాను బీజేపీ 8, కాంగ్రెస్ 2 స్థానాల్లో విజయం సాధించే అవకాశాలున్నాయి. గుజరాత్ 26, రాజస్థాన్ 25, హిమాచల్ ప్రదేశ్ 4లను బీజేపీ పూర్తిగా క్లీన్ స్వీప చేయనుంది. ఇక ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్న 11 స్థానాల్లో 9 బీజేపీ ఖాతాలోనే పడతాయని ఏబీపీసీ ఓటర్ సర్వే అంచనా వేసింది. కాగా నెట్వర్క్ 18 మెగా ఒపీనియన్ పోల్ పేరుతో తెలంగాణలో తమ సర్వే వివరాలను గురువారం వెల్లడించింది. ఈ సర్వే ప్రకారం రాష్ట్రంలోని 17 సీట్లలో బీజేపీ 8 కైవసం చేసుకుంటుంది. కాంగ్రెస్ 6, బీఆర్ఎస్ 2, ఎంఐఎం 1 స్థానంలో గెలిచే అవకాశాలున్నాయి. అయితే ఓట్ల పరంగా కాంగ్రెస్ అత్యధికంగా 34% ఓట్లను దక్కించుకుంటుందని, బీజేపీకి 28%, బీఆర్ఎస్కు 27%, ఇతరులకు 11% ఓట్లు లభిస్తాయని ఈ సర్వే పేర్కొంది. మరొక తాజా వార్తలతో మీ ముందుకు మళ్లీ వస్తాను. అంతవరకు సెలవు. సిజేఆర్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను లైక్ చేయడం మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు.